నమస్తే అండి. నా పేరు భానుత రాజు. గ్రామం ముండ్రాయి, చెరుముందు తండ, మండలం కొడకండ్ల, జనగాం డిస్టిక్. ఒక్కసారి పత్తి చెట్టును కూడా చూద్దాం. నేను ప్రజెంటు ఈ 2 మందులు వాడాను. ఫస్ట్ ఏం చేసిన అంటే దీనికి బాగా చూస్తే పేను బంక, తెల్లదోమ, మత్స్యపేను బాగా ముడతలు దగ్గరికి అయినాయి. ఆకులు మొత్తం ముడత పట్టినాయి బాగా. అయితే దీనికి చేను తీసుకుపోయి ఆకులు కూడా ఫోటో తీసుకుపోయి తిరుమలగిరి ఊర్లో శంకరెడ్డి SS ఫర్టిలైజర్ ఆయన దగ్గర పోయి అడిగినాను. అడిగితే సింగేంటను తర్వాత సింజైమ్ స్ట్రాంగ్ ఈ 2 వాడమని చెప్పేసి ఆయన ఇచ్చాడు. ఈ 2 మందులు వాడితే పేను బంక అనేది, తెల్లదోమ, మత్స్యపేను అవన్నీ పోయి చెట్టు అనేది మాత్రం గ్రోతింగ్ బాగా వచ్చింది. అన్నీ పోయినాయి. కాయలు కూడా బాగా వచ్చినాయి, సైజులు కూడా, పూత కూడా గూడలు బాగా వచ్చినాయి. ఒక్క కొమ్మకి 4-5 వస్తున్నాయి. కాకపోతే కింద కాయలు కూడా వచ్చేసినాయి, ఆల్రెడీ అయినాయి కూడా. ఒక కొమ్మకి 5-6, 4-5 అయిన ఉన్నాయి కాయలు. ఒక్కసారి లెక్క పెట్టి చూద్దామన్నా. 1, 2, 26, 27, 28 కాయలు వచ్చినాయి అన్న. గూడలు కాపు బాగా వచ్చింది. కాయలు కూడా నిలిచినాయి. పూత అనేది కూడా రాలకుండా బాగా పనిచేస్తుంది. 28, 29 కాయల దానికి అయినాయి ఇప్పటికే. నేను కొట్టి వారం రోజులు అవుతుంది. వారం రోజుల్లోనే గ్రోతింగ్ బాగా వచ్చింది, పూత బాగా వచ్చింది. అంతకుముందు ఏం రాలేదు అంతగా, కాపు గిట్ట పూత గిట్ట ఏం రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మందు కొట్టినాక మాత్రం ఇన్ని గూడలు వచ్చినాయి వారం రోజులనే. ఇది అందరూ మాత్రం వాడచ్చు. నా పక్కన నా చిలక పక్కన ఉన్న వాళ్ళని కూడా చెప్పాను. వాళ్ళు కూడా నేను కొట్టిన దాన్ని చూసి వాళ్ళు కూడా తీసుకొచ్చి అదే మందు కొట్టారు. కానీ ఈ మందులు మాత్రం బాగా పనిచేసిందన్న. ఇది అందరూ వాడవచ్చు.